హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ బుజ్జి వ్లాగ్స్. హాయ్ అండి. ఇప్పుడు మీకు అందరికీ నేను వేదాద్రి టెంపుల్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా మేము నందిగామ నుంచి ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాము. సో ఈ టెంపుల్ స్టార్టింగ్ ఆర్చ్ నుంచి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, చాలా పవర్ఫుల్. సో ఇక్కడ చూసారు కదా, అంతా మొత్తం ఇటు అటు చెట్లు, మధ్యలో వే. మీకు ఇప్పుడు స్ట్రైట్గా చూస్తే టెంపుల్ మీకు గోపురం అదంతా కనిపిస్తుంది. చూసారు కదండి, ఎంత అందంగా ఉందో కదా. కలర్స్ వేసారు, చాలా బాగా కనిపించింది అండి నేను చూసిన తర్వాత. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి విజిట్ చేస్తున్నాను, మా హస్బెండ్ నేను. అసలు నాకైతే చూడగానే అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఈ టెంపుల్ చూడగానే. అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి టెంపుల్స్ నేను అమ్మవారి టెంపుల్స్కి ఇలా చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశానండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక మనకి చాలా నెంబర్ ఆఫ్ మీరు కోతుల్ని చూస్తారు, మంకీస్ ఉంటాయి. ఇప్పుడు సైడ్ని చూసారు కదంటే, అది గోశాల. అక్కడ ఆవులకి మనం ఏదైనా తినిపించాలనుకున్నా తినిపించుకోవచ్చు, గడ్డి అది కానీ అరటిపల్లి కానీ ఏమైనా. అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, చూస్తారు. ఇంకా ఈ సైడ్కి మనము చెప్పులు విడిచి, అంటే మన గుడికి ఎంటర్ అయిన లెఫ్ట్లో మీకు చెప్పుల స్టాండ్ అది ఉంటుంది, చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలి. రైట్లో మీకు ట్యాప్ వాటర్ అది ఉంటుంది, మనం కాళ్ళు అవి శుభ్రం చేసుకొని టెంపుల్లోకి వెళ్తాం కదండి. సో అక్కడికి వెళ్ళాలి. చూడండి టెంపుల్ వ్యూ అది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. అసలు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపించే టెంపుల్ అండి ఇది నిజంగా. చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయో. అసలు ఇవి చూసి నాకు అసలు అలా ఉండిపోయి ఇంకా చూశానండి. ఎందుకో తెలుసా, తల్లి మంకీ పిల్ల మంకీని పట్టుకొని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతుంది. అసలు వాటిని చాలాసేపు చూసి ఎన్ని బంచ్ అసలు గ్రూప్గా ఉన్నాయన్నమాట. చూసారా అవి సౌండ్స్ చేసుకుంటూ అసలు ఎంత సౌండ్స్ చేస్తున్నాయంటే అల్లరి, భలే అనిపించింది నాకు. ఆ తర్వాత కొంచెం బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. మా హస్బెండ్ నేను అలా ఫొటోస్ తీసుకున్నాం, అవే స్టిల్స్ అండి. నెక్స్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. మనం యథావిధిగా ద్వారానికి దండం పెట్టుకొని వెళ్తాం కదా లోపలికి. సో టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఫొటోస్ సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. అసలు మొత్తం ఓవరాల్ వ్యూ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అదిగోండి ఇలా లోపల వ్యూ ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం మీకు కొండ అంతా కనిపిస్తుంది. ఆ కొండ పైన మనకి అసలు స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది కిందది చూడండి. ఇంకా అలా యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు రైన్ పడిందండి, అందుకే కొంచెం తడిగా కొంచెం స్లోగా నడుచుకొని వెళ్ళాం. లోపల అసలు వీడియో తీనిస్తారా లేదని భయంగా వెళ్ళాను. ఎక్కువ తీనివ్వలేదు, నేను కొంచెం అలా కవర్ చేశాను అనమాట. ఈ లెఫ్ట్లో మనకి టికెట్ ఇస్తారు, రైట్లో ఏమో చెంచులక్ష్మి అమ్మవారు ఉన్నారండి. ఈ అమ్మవారి దగ్గరికి విజిట్ చేయడానికి అందులోనే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. అక్కడే యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని కిందన ప్రతిష్ఠించారనమాట. సో అక్కడ దర్శనం చేసుకోవడానికి మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్ 10 రూపీస్. మా హస్బెండ్ వెళ్ళి టికెట్ తీసుకొని వస్తున్నారు. సో ఇద్దరికి 20 రూపీస్ టికెట్ అనమాట. తీసుకున్న తర్వాత అక్కడ ఒక లేడీ ఉన్నారు, ఆమెకి ఇస్తే ఆమె మనకి లోపలికి ఎంట్రీ ఇస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ఒక గోపురం ఉంటుంది, ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ గోపురంలోకి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని బయటకు వస్తే మీకు అంతా కృష్ణా నది కనిపిస్తుంది అండి. ఇక్కడ ఆ నది వ్యూ అదంతా మీరు చూడొచ్చు. ఈ కృష్ణా నది ఏంటి అంటే అటు సైడు గుంటూరు జిల్లా ఉందట. సో ఆ గుంటూరు జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పడవ ప్రయాణంతో ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తారట. మాకు కూడా తెలియదు యాక్చువల్గా. మేము అక్కడ ఒక వ్యక్తిని అడిగాము, ఆ వ్యక్తి చెప్పారు. అసలు భలే అనిపించింది అండి నది అదంతానా. అక్కడి నుంచి చాలామంది మేము వచ్చినప్పుడు కూడా చూసాం, పడవ మీద వస్తున్నారు చాలామంది. దాని తర్వాత మేము ఇక్కడ విజిట్ వర్షం పడుతుంది, అసలు పైకి వెళ్ళాలా వద్దా అనుకుంటూ మేము చూసుకొని అలా చూసి ఎందుకంటే అక్కడ కోతులు చాలా ఉన్నాయండి, భయం వేసింది. ఇక్కడ శివాలయం కూడా ఉందండి.
శివాలయం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఆ టెంపుల్ గురించి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇలా పైకి వెళ్తే మెట్లు దారి మనకిది చాలా మెట్లు ఉన్నాయండి. ఒక 200 మెట్లు ఉంటాయి అనుకుంటున్నాను. నడుచుకొనే వెళ్ళాము. నడుచుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అండ్ మనకి ఎలాంటి పెయిన్స్ ఉన్నా అవి కూడా తగ్గిపోతాయట. అండ్ అక్కడి నుంచి వ్యూ చాలా బాగుందని అక్కడ కూడా కొన్ని ఫోటో సెషన్స్ తీసుకున్నాం మేము, మా హస్బెండ్ నేను. సో ఇలా వచ్చేయండి, మొత్తం వ్యూ చూడండి, మీకు ఎంత బాగా కనిపిస్తుంది అక్కడి నుంచి. అంటే మనం కొండ పైకి ఎక్కుతున్న కొద్దీ ఎత్తు వస్తుంది కదండి, ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట వ్యూ. అక్కడి నుంచి ఒక స్టెప్స్ ఇలా ఉన్నాయండి. కానీ కోతులేండి పైన అసలు దబ్ దుబ్ 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 అని ఇంకా సౌండ్స్ అయితే ఒక రేంజ్లో చేసాయి. మాకు చాలా భయం వేసింది నిజం చెప్పాలంటే యాక్చువల్గా. కానీ ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కిపోయాము. ఇంకా ఎవరికి ఏమీ చేయలేదండి, ఏమీ అనలేదు. అదే మన గ్రేట్నెస్ ఏంటంటే పైన చూసారు కదండి, అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వయంభూగా వెలిసారట. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్కి చాలా స్టోరీ ఉందండి. పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు ఇక నియర్ బై వెలిసాయి అన్నమాట. ఇప్పుడు పైన మీరు లక్ష్మీ నరసింహస్వామిని చూసారు కదా, కింద యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ. ఇంకా దర్శనం చేసుకొని మేము పక్కన శివుడు కూడా ఉన్నారండి. శివుడికి కూడా అభిషేకాలు జరుగుతాయి అంటండి. మార్నింగ్ మీరు 5 o'clock నుంచి 9 o'clock వరకు వస్తే మీకు ఎవ్రీడే అభిషేకం జరుగుతుందట. ఎప్పుడైనా మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.